మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం, నేను శిరీష. ముందుగా అందరికీ శ్రీ పరాభావనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు భూమానంద స్వామి గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం తల్లి. గురుగారు, మీకు కూడా ముందుగా ఉగాది శుభాకాంక్షలు అండి. తప్పకుండా. గురుగారు, మరి విశేషంగా చూసుకుంటే ఉగాది నుంచి ప్రతి ఒక్కరు పంచాంగాలు, వ్యక్తిగత జాతకాలు చూసుకుంటుంటారు కదా. అవునమ్మా. మరి ఈ ద్వాదశి రాశిలో అయిన మొదటి రాశి మేష రాశి వారికి ఈ సంవత్సరం అంతా ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా నవగ్రహాల ప్రభావం ఈ రాశిపై ఎలా ఉంటుంది అంటారు ఈ సంవత్సరం? ఓం జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. హరి ఓం. ఈ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి మా సోదర బంధుమిత్రులందరికీ గురుదేవుల ఆశీస్సులు, పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. మేషరాశి వారి గురించి, సమస్త రాశి వారి గురించి కూడా తెలుసుకుందాం బేటి మనం ఈరోజు. పంచాంగం అనంటే 5 అంగాలతోటి కూడినటువంటిదే పంచాంగము. తిథి, వారము, కరణము, యోగము, నక్షత్రము, ఇవి 5 కలిస్తేనే పంచాంగము అని అంటారు. ఎవరైనా కానీ పరాభవనామ సంవత్సరం రోజు, ఉగాది రోజు, గుడిపడవ దినము పంచాంగ శ్రవణం చేయాలి. వారు ఉదయం లేవగానే సూర్యోదయం కంటే ముందే స్నానం చేసి వారి పంచాంగ శ్రవణం చేయడం వల్ల వారి జన్మాంతరం లోపల ఉన్నటువంటి ఈ పాప సంస్కారాలు, దుష్ట సంస్కారాలన్నీ నశించిపోతాయి. ముందుగా మనం మేషరాశి వారి గురించి తెలుసుకుందామని మీరు అంటున్నారు కాబట్టి, మేషరాశి వారి గురించి ఈ సంవత్సరము చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఎందుకంటే మేషరాశి అనేది అది చరరాశి అన్నమాట. చరరాశి, చర లగ్నం లోపల జన్మించిన చర రాశి వారికైనా, చర జన్మ నక్షత్రమైన, చర నామ నక్షత్రమైన ఆ యొక్క రాశి వారికి ఈ పరాభవన సంవత్సరం లోపల అనంతమైనటువంటి ధనాన్ని సంపాదించడము, అనంతమైనటువంటి కీర్తి ప్రతిష్టల్ని పొందడము, అనంతమైనటువంటి సుఖ సంతోషాలని పొందడం అనేది జరుగుతుంది. విషయం ఏంటిదనంటే, మనకు పంచాంగం కానీ, వేదము కానీ, శాస్త్రాలు కానీ సృష్టికి పూర్వమే పుట్టినాయి. కాబట్టి మనము ఎంత తొందర వీలైతే అంత తొందరగా మనం పాజిటివ్గానే మాట్లాడితే బాగుంటుంది. పాజిటివ్గా మాట్లాడడం వల్ల మన ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ చూసేటువంటి మన సోదర శ్రోత బంధుమిత్రులందరూ కూడా సుఖాలు పొందేటువంటి అవకాశం తక్కువగా ఉంటుంది. పాజిటివ్గా ఎంత ఎక్కువ ఆలోచిస్తే అంత సుఖాలను పొందుతారు. పాజిటివ్గా ఎంత తక్కువ, నెగటివ్గా ఎంత ఆలోచిస్తే, పాజిటివ్ అనేది లోపిస్తేనే నెగటివ్ అనేది పెరుగుతుంది, అంతే కదా. కాబట్టి ఏ విషయంలో కూడా పాజిటివ్ అనేది అస్సలే లోపించకూడదు. నెగటివ్ థాట్ అనేది రానివ్వకూడదు. దాని ద్వారా ఏమవుతుందనంటే, గ్రహాలు అపశృతి లోపల ఉన్నప్పటికైనా కానీ, వ్యతిరేక దిశ లోపల ఉన్నప్పటికైనా కానీ మనిషి సుఖాన్ని పొందేటువంటి ఆస్కారం ఉంటుంది తప్పకుండా. ఇది మేషరాశి వారికి మనం ఖచ్చితంగా ఇచ్చేటువంటి ఒక దైవ ప్రసాదం. జాతకం ఏ రకంగా ఉండనివ్వండి, గ్రహాలు ఏ రకంగా ఉండనివ్వండి, ఆలోచన విధానం లోపల మాత్రము పాజిటివ్ థింకింగే రావాలి. నోటి నుంచి వచ్చేటువంటి ప్రతి వర్డ్ కూడా పాజిటివ్ అనేది ఉట్టిపడాలి. నెగటివ్ థాట్ ఆస్కారం ఇవ్వకూడదు. కాబట్టి ఈ పరాభవనామ సంవత్సరం లోపల ఈ మేషరాశి వల్ల మన బంధువులందరూ, మన సోదర సోదరీమణులందరూ కూడా సమస్త సుఖాలను అనుభవించి ఈ దేశం కోసమో, ఈ ధర్మం కోసమో, ఈ యొక్క భారతదేశం యొక్క సంస్కృతి కోసమో వాళ్ళు పాటుపడి ఈ దేశం గొప్పదనాన్ని వాళ్ళు తప్పకుండా నెరవేరుస్తారని చెప్పి మనం ఈ పరాభవనామ సంవత్సరం లోపల మనం ఆశిద్దాం. గురుగారు, మరి ముఖ్యంగా విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు? విద్యార్థులు రాణించేటువంటి ఆస్కారం తప్పకుండా ఉంటుంది. ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఉద్యోగం కంటే వ్యాపార రంగమే వీరికి రాణిస్తారు.
అంటే వ్యాపార రంగం బాగుంటుందంట. వ్యాపార రంగం బాగుంటుంది ఉద్యోగం కంటే. అంటే సొంతంగా వ్యాపారం చేయొచ్చు అంటారు. తప్పకుండా చేయొచ్చు మేషరాశి వారు. వివాహ యోగం ఉందంటారా? వివాహం తప్పకుండా చేసుకోవచ్చు. సంతాన యోగం ఉందంటారా? సంతానం తప్పకుండా బాగుంటుంది. కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటారు మేషరాశి వారి ఈ సంవత్సరం? కుటుంబం లోపల వీరికి అందరు భయపడుతుంటారు. మేషరాశి వారికి మేషరాశి వారికి భయపడతారు. వీరి స్వభావం ఎలా ఉంటుందంటారు? అసలు వీరి స్వభావము కఠినంగానే వ్యవహరిస్తారు. అలా ఉండడం వల్ల భయపడతారా? అలా ఉండడం వల్ల భయపడతారు. సమాజ పరంగా కూడా వీరికి కఠినంగానే వ్యవహరిస్తారు వీరు, సమాజంలో కానీ ఎక్కడైనా కానీ. అలా ఉండొచ్చు అంటారా? బాగుంటుంది వీళ్ళకి అలా ఉండడం, కఠినంగా ఉండడం బాగుంటుంది అంటారా? బాగుంటుంది అంటే మనం చెప్తే వాళ్ళు వింటారా బేటి? మనం చెప్తే వినేటోళ్ళు అయితే ప్రపంచాన్ని మనం మార్చవచ్చు. మనం చెప్తే వినేవాళ్ళు ఎవరు ఉన్నారు? వాళ్ళంతటా వాళ్ళు మారి ఉన్నటువంటి రోజు ఏదైనా బాగుంటుంది. సినీ కళాకారులకు ఎలా ఉంటుందంటారు? సినీ కళాకారులు అద్భుతంగా రాణిస్తారు ఈ సంవత్సరం మేషరాశిలో. రాజకీయ రంగంలో ఉన్న వారికి? రాజకీయ రంగంలో కూడా ధనాన్ని అధికంగా సంపాదిస్తారు. గృహయోగం ఉందంటారా? గృహయోగం తప్పకుండా ఉంటది. ఈ రాశి వారు ఏదైనా కొత్తగా బిజినెస్, ఏదైనా కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఏది బాగుంటుంది అంటారు మేషరాశి వారికి? ఐటీ రంగమైన బాగుంటది, వాహన రంగమైన బాగానే ఉంటది, ఫుడ్ ప్రాసెస్ అయినా బాగానే ఉంటది, ఎలక్ట్రానిక్ అయినా బాగానే ఉంటది, ప్రతిదీ కూడా బాగానే ఉంటుంది. సిమెంట్ రంగమైన బాగానే ఉంటుంది, స్టీల్ రంగమైన బాగానే ఉంటుంది, బీరువాల ఫ్యాక్టరీ తయారు చేసి అమ్మినా బాగానే ఉంటుంది, అన్ని బాగానే ఉంటాయి. గృహయోగం ఉందంటారా? తప్పకుండా 4 గృహాలు నిర్మిస్తారు 40 సంవత్సరాల లోపల. వాహన యోగం ఉందంటారా? వాహన యోగం తప్పకుండా ఉంటుంది. వీళ్ళు నడిచిపోయే ఆస్కారమే లేదు. 4 కిలోమీటర్లైనా కారులోనే పోతుంటారు. దూర ప్రయాణాలు చేయొచ్చు అంటారా? దూర ప్రయాణాలు తప్పకుండా బిజినెస్ వ్యవహారం లోపల విదేశీ యోగం ఉందంట? తప్పకుండా ఉన్నది వ్యవహారం రంగం లోపల. మరి ఈ సంవత్సరంలో బాగా ఏం కలిసి వస్తుంది? వ్యాపార రంగం వాళ్ళకి చాలా కలిసి వస్తుంటది. ఉద్యోగ రంగం వాళ్ళకంటే వ్యాపార రంగం వాళ్ళకే అధికంగా కలిసి వస్తుంటది. మరి ఈ సంవత్సరం మేషరాశి వారికి కూడా బాగా కలిసి రావాలంటే దేని పట్ల జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది అంటారు వీళ్ళు? దేని పట్ల జాగ్రత్తగా ఉండాలా? ఎవరైనా జాగ్రత్తగా ఉంటేనే బాగుంటది. దేని పట్ల? శత్రువుల పట్ల వీళ్ళు జాగ్రత్తగా ఉండాలా. ధన విషయం లోపల కూడా జాగ్రత్తగా ఉండాలి. మరి ఈ సంవత్సరం అంతా వీళ్ళకి ఇంకా బాగుండాలంటే ఏ దైవాన్ని పూజించాలి? గణపతిని బాగా పూజించాలి మంగళవారం రోజు. మేషరాశికి అధిపతి కుజుడు. కుజునికి సంబంధించినటువంటి వాళ్ళు గణపతిని ఎక్కువగా పూజించాలి. ఎలాంటి దాన ధర్మాలు చేసుకోవచ్చు అంటారు? వీళ్ళు పెసళ్ళు కానీ, మినుములు కానీ, కందులు కానీ, నల్ల నువ్వులు కానీ దానం చేయాలి వీళ్ళు. గురుగారు, మొత్తం మీద మరి ఈ సంవత్సరంలో మేషరాశి వారికి ఎలా ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలియజేసినందుకు ధన్యవాదాలండి. జై శ్రీరామ్.